విశాఖ భూ వివాదాలపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. భూ కబ్జా వార్తలపై స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మధురవాడ, కొమ్మాడ ప్రాంతాల్లో 300 ఎకరాల అటవీ, ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జాకు గురైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్రమాలను నిర్ధారించి దోషులను శిక్షించేందుకు సిట్ ఏర్పాటు చేస్తున్నట్లు డిప్యూటీ సీఎంలు నిమ్మకాయల చినరాజప్ప, కేఈ కృష్ణమూర్తి వెల్లడించారు. విశాఖ భూ వివాదాల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. నిర్ణీత సమయంలో ఈ బృందం విచారణ జరిపి ప్రతి మంత్రివర్గ సమావేశంలో దీనిపై నివేదిక ఇస్తారు. ఈ బృందంలో రెవెన్యూ, పోలీసు మరియు న్యాయ నిపుణులు సభ్యులుగా ఉంటారు. ఈ ప్రత్యేక బృందం విశాఖపట్నంలోని వివాదాస్పదమైన మధురవాడ, కొమ్మాడి ప్రాంతాల్లో వచ్చిన వివాదాలకు మరియు ఇతర పరిసర ప్రాంతాల్లో వచ్చిన సమస్యలను కూడా పరిగణలోకి తీసుకొని సమగ్ర విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటుంది. భూ ఆక్రమణకు పాల్పడే వారికి రాష్ట్రంలో చోటు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అక్రమాలకు పాల్పడే వారు ఎంతటి వారైనా ఉపేక్షించే సమస్య ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు. ప్రాథమికంగా